आदाब नाजरीन, मैं सबिहा तबस्सुम और आप देख रहे हैं 95 उर्दू खबरनामा। सबसे पहले पेश हैं सुर्खियां। रियासती वजीर आला के चंद्रशेखर राव के हाथों वरंगल में मेडिकल कॉलेज और हॉस्पिटल का इफ्तिताह। वैएसआर शर्मिला की पदयात्रा का जिले मेदक में शानदार इस्तेकबाल। वजीर आला के चंद्रशेखर राव अवामी कायद हैं, खानापुर रुकने असेंबली का बयान। पाडेरू का खुशगवार मौसम सयाहों को कर रहा है राग़िब। रियासती वजीर आला के चंद्रशेखर राव ने हफ्ते को जिले वरंगल के करीब मुलगू क्रॉस रोड पर नौ तामीरशुदा प्रतिमा रिलीफ इंस्टीट्यूट ऑफ मेडिकल साइंसेस के नाम से कायम मेडिकल कॉलेज और हॉस्पिटल का इफ्तिताह अंजाम दिया। पूजा में शिरकत के बाद वजीर आला के चंद्रशेखर राव ने हॉस्पिटल का मुशाहिदा किया। बादअज़ा मुखातिब होते हुए कहा कि रियासत तेलंगाना तरक्की की राह पर गामजन है और तेलंगाना को आलमी सतह पर पहुँचाना ही हमारा मकसद है। इस मौके पर उनके हमरा उजरा टी हरीश राव, रेवल्ली दयाकर राव और सत्यवती राठौर के अलावा दिगर भी मौजूद थे। ఇలా వాళ్ళంతా మెడికల్ విద్యార్థులైనారని చెప్పినారు। వారు పుట్టి పెరిగినారు కాబట్టి వారి ముందే ఉద్యమం నడిచింది। వారికి అన్ని విషయాలు తెలుసు, ఏం జరుగుతుందో తెలుసు। ఈ నవీన సమాచార విప్లవం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో సమాచారం ఎవరి దగ్గర లేదు, నాలెడ్జ్ బ్యాంక్స్ కూడా లేవు। ఎవరు పరిశోధిస్తే ఎక్స్ప్లోర్ చేస్తే అందరూ కూడా అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని సముపార్జించేటువంటి సందర్భంలో మనం ఉన్నాం। తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజల యొక్క అండదండలతో కొనసాగిన ఉద్యమం అద్భుతంగా రాష్ట్రాన్ని సాధించడమే కాదు, నేను చెప్తే మీరందరూ చాలామంది నమ్మలేరు, ఒక్క రంగం కాదు అనేక రంగాలలో తెలంగాణ భారతదేశంలోనే నంబర్ 1గా ఉంది। అందులో ఎవరికి కూడా ఎటువంటి అనుమానం అవసరం లేదు। సరే, రాజకీయాల కోసం కేంద్ర మంత్రులు వచ్చి కేసీఆర్ను ఇక్కడున్న మంత్రులను తిట్టిపోతారు, ఇవాళ తిట్టిపోతారు, ఎల్లుండి ఢిల్లీలో అవార్డులు ఇస్తారు, అవి కూడా మీరు పేపర్లలో చూస్తున్నారు। అది రాజకీయాలు, దాని విషయం వేరు। కానీ ఉద్యమ సందర్భంలో ఏదైతే ప్రజలకు నేను పదే పదే చెప్పినానో అది 100కు 100% ఈరోజు సాకారం అవుతూ ఉంది। చాలా అద్భుతంగా గొప్పగా దేశంలోనే ధనిక రాష్ట్రంగా ఉంటామని నేను చెప్పిన అద్భుతమైన విజయం ఏంటంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ముంబాయి రాజధానిగా ఉన్న మహారాష్ట్ర కంటే కూడా మన తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ, జిఎస్డిపి గ్రోత్ ఎక్కువ, పర్ క్యాపిటల్ పవర్ యూటిలైజేషన్ ఎక్కువ। ఇట్లా అనేక రంగాలలో పరిశుభ్రతలో, పచ్చదనంలో, చెట్లు పెంచడంలో, వనీకరణలో ఏ ఆస్పెక్ట్ తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ వీఆర్ ప్రొవైడింగ్ లీడర్షిప్ టు ద నేషన్ టుడే। టు అనౌన్స్ దిస్ ఐఎమ్ రియలీ ప్రౌడ్। తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి చైతన్యం, చక్కగా విషయాన్ని అర్థం చేసుకొని సహకరించేటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అద్భుతంగా ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తున్నటువంటి మన గౌరవ మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు చక్కగా వారితో సమన్వయం చేసుకొని ముందుకు పోతున్నటువంటి అధికార గణం ఈ ఫలితాలను సాధించడం। దీనిలో భాగంగా ఆరోగ్య రంగంలో కూడా చాలా అద్భుతాలు మనం సాధించినాం, ఇంకా బాగా సాధించవలసిన అవసరం ఉంది। గతంలో మనం చాలా నిర్లక్ష్యానికి గురైనాం తెలంగాణ ప్రాంతం। ఇక్కడ ఎంబీబీఎస్ సీట్లు కాలేజీలు అనుకుంటే కేవలం 5 మాత్రమే ప్రభుత్వ రంగంలో కాలేజీలు ఉండే, ఈరోజు 17 కాలేజీలు అంటే 12 కాలేజీలు మనం కొత్తగా తెచ్చుకోగలిగినాం। అంతేకాదు, మీ అందరికీ నేను శుభవార్త తెలియజేస్తా ఉన్నాను, కేంద్ర ప్రభుత్వం కొంత వివక్ష వహించి ఒక్క మెడికల్ కాలేజీ కూడా మనకు మంజూరు చేయకపోయినా కేంద్ర రంగంలో మన శక్తి ఉంది కాబట్టి, స్వశక్తి ఉంది కాబట్టి 33కి 33 జిల్లాలలో మెడికల్ కాలేజీలు రావాలని చెప్పి रियासती गवर्नर तमिलसाई सौंदरराजन ने बिना किसी को इत्तला दिए बगैर शमशाबाद में वाक़े मंदिर पहुंच गईं। उस वक्त रुकन कानून साज कौंसिल कविता बदकमा तकरीब में हिस्सा ले रही थीं। अचानक गवर्नर की आमद से न सिर्फ ओहदेदारान बल्कि एमएलसी कविता भी हैरान रह गईं।
कामे कामान् कामकामाय मध्यम् कामेश्वरो वै श्रवणो दधातु वेदाय वै श्रवणाय दशहरा त्यौहार के मौके पर कस्तूरबा जूनियर कॉलेज वेस्ट मारेटपल्ली में तुलबा और असातिज़ा की जानिब से बतकम्मा रस्म मुनक़िद किया गया। इसमें प्रिंसिपल चारुमती, उमा देवी, स्पोर्ट्स रमा देवी, सुजाता व दिगर स्टाफ ने हिस्सा लिया। ये तकरीब OGA की जानिब से मुनक़िद की गई। YSRCP कायद वैएस शर्मिला का जिले मेदक के चुटकीचेड़ू मंडल के चिटकल गांव में अवाम ने शानदार इस्तकबाल किया। कल शर्मिला की पदयात्रा इंदौल में थी और आज चिंताकोंडा से जारी है। इस मौके पर खिताब करते हुए शर्मिला ने कहा कि वैएस राजशेखर रेड्डी ने अपने दौरे इख्तिदार में पदयात्रा करते हुए अवामी मसाइल से वाकफियत हासिल करते हुए उन मसाइल की यकसोई की थी। YSR की हर स्कीम सिर्फ और सिर्फ अवाम की तरक्की के लिए थी। उन्होंने बरसर इख्तिदार हुकूमत और वजीर आला के चंद्रशेखर राव पर इल्ज़ाम आयद करते हुए कहा कि 8 साल दौरे इख्तिदार में एक भी स्कीम पर अमल आवरी नहीं की गई है। बेरोजगार नौजवान रोजगार न मिलने की वजह से खुदकुशी करने पर मजबूर हो रहे हैं। మళ్ళీ చెట్లు ఎక్కుతున్నారు, ఆడపిల్లలైతే పత్తి వేరను మెరపేరను మళ్ళీ తోటలకే పోతున్నారు కదా। ఇదే కదా జరుగుతున్నది। ఎక్కడున్నది బంగారు తెలంగాణ? ఎవరికైంది బంగారు తెలంగాణ? అన్ని ధరలు పెంచేశారు కదా। అసలు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు బియ్యంతో పాటు కందిపప్పు ఇస్తుండే, గోధుమలు ఇస్తుండే, నూనె ఇస్తుండే, చక్కెర ఇస్తుండే, ఆఖరికి ఉప్పు కారం కూడా ఇచ్చాడు కదా। మరి ఏమిస్తున్నాడు కేసీఆర్ గారు? ముష్టి ఇచ్చినట్టు బియ్యం ఇస్తున్నాడు, అది కూడా దొడ్డు బియ్యం ఇస్తున్నాడు। ఎన్నిసార్లు పెంచాడు? ఆర్టీసీ ఛార్జీలు ఎన్నింతలైనాయి? రెండింతలైనాయా? మూడింతలైనాయా? కరెంటు ఛార్జీలు రెండింతలైనాయా? మూడింతలైనాయా? గ్యాస్ ధర పెరిగే, పెట్రోల్ పెరిగే, డీజిల్ పెరిగే, అన్నీ పెరిగాయి కదా। ఇక పేదవాడి గురించి ఆలోచన ఎవరు చేస్తున్నాడు? రిజిస్ట్రేషన్ ట్యాక్సులు పెంచే అన్నీ పెంచుతున్నారు కదా। ఇక పేదవాడు ఎలా బతకాలమ్మా? ఎవడైనా చూస్తున్నాడా? అసలు పేదవాడు బతుకుతున్నాడా? సస్తున్నాడా? తింటున్నాడా? పస్తుంటున్నాడా? ఇండ్లుందా? బయటున్నాడా? గుడిసెలో ఉన్నాడా? ఎవడైనా పట్టించుకుంటున్నాడా? ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ సార్? రుణమాఫీ చేస్తానన్నా చేసిండా? అల్లుడొస్తే ఏడబండాలే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, ఇచ్చిండా? ఇంటిగా ఉద్యోగం అన్నాడు, ఇచ్చిండా? రైతులకు ఉచితంగానే ఎరువులు ఇస్తానన్నాడు, ఇచ్చిండా? 57 ఏళ్లకే పెన్షన్ ఇస్తానన్నాడు, ఇచ్చిండా? KG to PG ఉచిత విద్య అన్నాడు, ఇచ్చిండా? మహిళా సంఘాలకు అసలు వడ్డీ కట్టాల్సిన పని లేదు, 0 వడ్డీ అన్నాడు కదా। మరి ఎవరికి పడుతుంది వడ్డీ? మీరు కడుతున్నారా, సారు కడుతున్నారా? మరి ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ సారు? మేము చావడానికి శ్మశాన వాటికి కట్టిండమ్మా అని చెప్తున్నాడు।
అందుకే అన్న అక్క అందుకే ఓటు వేసేటప్పుడు ఆలోచన చేసి వేయండి. ఇప్పటికే 2 సార్లు కేసీఆర్ గారిని గెలిపించుకుంటే మొత్తం ఆగం చేశాడు కేసీఆర్ సార్. మంచోడు అంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయిండు కదా. ఏం చేశాడు కేసీఆర్ సార్? ఎవరికైంది బంగారు తెలంగాణ? ఆయనకైంది, ఆయన బిడ్డకైంది, ఆయన కొడుకుకైంది, ఆయన అల్లుడికైంది, ఆయన మేనల్లుడికైంది, ఇక్కడ ఎమ్మెల్యేకైంది, మంత్రులకైంది. ఎవరికైంది బంగారు తెలంగాణ? खानापुर रुकन असेंबली अजमीरा रेखा ने कहा कि वजीर आला के चंद्रशेखर राव अवामी कायद हैं, जिन्होंने दर्ज फहरिस्त तबकात के रिजर्वेशंस को 6% से बढ़ाकर 10% करने के अपने वादे पर अमल किया है, जिसके लिए उन्होंने तमाम को मुबारकबाद पेश की। उन्होंने कहा कि वजीर आला के चंद्रशेखर राव के इस इक़दाम के लिए उनका जितना भी शुक्र अदा किया जाए वो कम है। बादज़ां वजीर आला के चंद्रशेखर राव की तस्वीर को दूध से नहलाया गया। చూడండి చింటూ, అదే చింటుగా మాట ఇచ్చినట్టు తప్పకుండా మరి రిజర్వేషన్ ఇవ్వడం, జియో ఇవ్వడం జరిగింది. మరి చాలా మంది వాళ్ళకి ఎందుకంటే అనుభవం ఉంది. గత మా ముఖ్యమంత్రులు మాటలు చెప్పుకుంటూనే వెళ్ళిపోయారు. చాలా మంది వైకుంఠం కూడా వెళ్ళిపోయారు. మరి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా వదిలి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, ఇంకొక పార్టీ కావచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది కేసీఆర్ సార్ అనేది వాళ్ళకి ఇంకా తెలియదు. ఏం చేస్తారో ఎప్పుడు అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు. అలాంటిది మేము ఎప్పుడు గిరిజన బంధు ఇవ్వమని అడగలే. ముఖ్యమంత్రి గారే ఈరోజు గిరిజన బంధుతో పాటు రిజర్వేషన్ ఇచ్చారు. 4 రోజులు కాగానే కాకులకి అన్నం దొరకనప్పుడు కావు 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 కా అన్నట్టు వాళ్ళు వచ్చి మొన్న కావు కావు అన్నారు. మరి ఇప్పుడు ఏం చెప్తారు చెప్పండి? నిజంగా మీరు వాస్తవంగా మీరు ఒక ట్రైబల్ ఉంటే వేరే పార్టీని వదిలేసి మరి తెలంగాణ పార్టీలో రావాలి. ఈరోజు తండాలకి గ్రామ పంచాయతీ చేశారు. రేపు రాబోయే రోజుల్లో గిరిజన బంధు కూడా ఇస్తున్నారు. మరి 3 ఫేజ్ కరెంట్ ఇచ్చారు. 4 భూమి సమస్యలు తీరుస్తున్నారు. మరి ఈరోజు రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఏం మాట్లాడతారో, ఇంకా ఏం మిగిలి ఉందని మాట్లాడతారో మీరు అర్థం చేసుకోవాలి. దయచేసి మరి కేసీఆర్ సార్ మాట ఇచ్చినట్టు తప్పకుండా ఇచ్చినందుకు నేను యావత్ తెలంగాణ గిరిజన తరపున నేను ధన్యవాదాలు చెప్తాను. अल्लूरी सीतारामा राजू के ज़िले पाडेरू की खूबसूरती और कुदरती मनाजिर सयाहों को अपनी जानिब राग़िब करने के लिए काफ़ी हैं। वो वजंगी पहाड़ी पर छाया हुआ खूबसूरती में कोहरा अपनी मिसाल आप है और बर्फ़बारी से लुत्फ़ अंदोज़ होने के लिए सयाहों की आमद का सिलसिला शुरू हो चुका है। कुदरती मनाजिर का भरपूर मज़ा लूट रहे हैं। रियासत आंध्र प्रदेश के मुशीर सुज्जला रामकृष्णा ने इल्ज़ाम आयद करते हुए कहा कि तेलंगाना के वजीर हरीश राव की जानिब से ये कहा जाना कि तेलुगु देशम सरबराह चंद्रबाबू नायडू और उनकी मीडिया की जानिब से रियासती वजीर आला जगन मोहन रेड्डी को निशाना बनाया जा रहा है, जो कि हैरान कुन बात है। एस रामकृष्णा ने इंतबा देते हुए कहा कि अगर वो हमारे मामलात में दखलंदाजी करेंगे तो हम भी उसी रास्ते पर चलने के लिए मजबूर हो जाएंगे। ఉన్నట్టుండి ఎందుకంత ఆవేశం వచ్చిందో తెలియదు కానీ హరీష్ రావు గారికి అసలు ఆయన అంటే ఈ మధ్య 2-3 చూసాము ఇట్లాంటివి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అవతల ఒక గ్యాంగ్ ఆఫ్ 4 వారు ఫామ్ అయ్యి ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి మీద అటాక్ చేయాలనుకుంటున్నారు. దానికి తగినట్టే ఆ అజెండాకు తగినట్టు సడన్ గా ఎందుకు అట్లా అంటున్నానంటే ఈ 2 స్టేట్స్ మధ్య ఇష్యూ కాదు. దానికి సంబంధించి ఆయన ఎందుకు కామెంట్ చేశారని చూస్తే నాకేమన్నా ఆ క్యాంప్లో ఏమన్నా ఆ డైరెక్షన్స్ ప్రకారం నడుస్తున్నారా అనేది ఒకటి, లేక ఆయన ఇట్లా మమ్మల్ని అంటే మాకు కోపం వచ్చి ఇప్పుడు ఆయన అన్నది మా ముఖ్యమంత్రి గారిని అన్నారు.
మేము వాళ్ళ మామను అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారిని మేమన్నా అటాక్ చేస్తే హ్యాపీనెస్ వస్తుందేమో తెలియట్లే ఆయనకు కానీ, లేదా వాళ్ళ మధ్య గొడవల్లో రాజకీయాల్లో దీన్ని ఈ అంశాన్ని తీసుకొచ్చేసి వాడుకోవాలనుకుంటున్నారేమో నాకు ఐడియా లేదు కానీ, బట్ పక్కన 2 స్టేట్స్ మేము ఎప్పుడు కామెంట్ చేయాలి అక్కడ దానికి సంబంధించి. దట్స్ దేర్ హెడ్. హౌ యూ మేనేజ్ యువర్ హౌస్ అనేది ఎట్లా సెటరైట్ చేసుకుంటారనేది ఆ స్టేట్కి సంబంధించిన అఫేర్. ఎవరన్నా కింద ఉండే జనము వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే అర్థం ఉంటుంది. అక్కడ ఉండి వాళ్ళు అధికారంలో ఉన్నవాళ్ళు వాళ్ళ సమస్యలు వాళ్ళు తీసుకోవాలా, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేసుకోవాలా, ఇంకో దాని గురించి కామెంట్ చేయాల్సిన ఆగత్యం ఉందని మేము అనుకోవట్లా. అయినా సరే ఫర్ రికార్డ్ సేక్ ఒకవేళ ఇదంటే వీఆర్ టేకింగ్ ది ఎంప్లాయీస్ ఇంట్రెస్ట్ కానీ ఉద్యోగులకు సంబంధించి టీచర్లకు సంబంధించి బెస్ట్ పాసిబుల్ దీంట్లో అన్ని హ్యాండిల్ చేస్తున్నాం. దే ఆర్ ఆల్సో హ్యాపీ. స్టిల్ ఇష్యూస్ ఉంటే నెగోషియేట్ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. అండ్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఎట్లుండాలని అది బిహేవ్ ఇచ్చేస్తుంది. ఇంకా ఈ దీంట్లోకి ఆ రొచ్చులోకి దిగితే మేమేదన్నా అంటే దాని మీద తీసుకుని ఒకవేళ ఫర్దర్ తీసుకుపోవాలని ఆయన అనుకుంటే మేమైతే అట్లా కామెంట్ చేయదలుచుకోవాలి. అందుకే నేను అంటున్నా కదా, ప్రతిదానికి ఆన్సర్స్ ఉన్నాయి. మీ విద్యుత్ మీటర్లకు సంబంధించి ఆయన ఇవన్నీ ఎవరు అంటున్నారమ్మా, ఏదైతే ఈనాడు, ఆంధ్రజ్యోతి, రామోజీరావు, రాధాకృష్ణ ఆ గ్యాంగ్ ఏదైతే మొదలు పెడతాయో, చంద్రబాబుకు మించి వాళ్ళు పొలిటికల్ పార్టీలో పార్ట్ అయినా లేదంటే వాళ్ళే ఓ పొలిటికల్ పార్టీ పెట్టినా బాగుండేది, ఇంతకంటే స్ట్రైట్ యుద్ధం మాకు కూడా. కానీ ఆయన చంద్రబాబు అజెండా కూడా వీళ్ళే డిసైడ్ చేసి ఆ అజెండా మోయడం కాదు మీడియా అనేది ఆ లెవెల్కి పోయిన తర్వాత వాళ్ళ అజెండా ఎవరు తీసుకున్నా కూడా ఆ గ్యాంగ్ లో పార్ట్ గానే మేము కన్సిడర్. विशाखा हिंदुस्तान शिपयार्ड के CMD हेमंत खत्री ने कहा कि कई चैलेंजेस का सामना करते हुए तरक्की की राह पर गामजन होने के इक़दाम किए जा रहे हैं. हिंदुस्तानी बहरिए के 2 ड्राइविंग सपोर्ट विजिल्स और एक ही दिन प्लाट करने के लिए और मुस्तकबिल में दिफाई मसनूआत में MSM की शमूलियत काफ़ी अहमियत की हामिल है. उन्होंने कहा कि साल 2021-2022 में 755 करोड़ का फ़ायदा हुआ है और मुस्तकबिल में हज़ारों करोड़ तक पहुंच जाएगा. And sir, one more thing, I request all to Yeah, that's a very, very important issue. In 1959, and this was before any other shipyard which delivered ship to the Navy. The first ship to be delivered to Indian Navy was from Scindia shipyard those days, 1959. A Korean design, first 3 built in Korea and remaining 4 were built in Hindustan Shipyard Limited, last being delivered in 1993. After that again, we continued in Ministry of Shipping, and the government is very clear and saying that we need to compete with the private shipyards and all other shipyards. But for certain technical reasons that did not pass the muster with the ministry. The customer start believing in our shipyard and is willing to allow us and qualify us. Number 3, our financial improves, so our negative net worth will come down and we will have more working capital. Number 4, our rating, which is BBB plus now, will improve to AAA. We are exploring other lines.
skilled people. They are the one which makes the ship sail, and we have been training them. We have been augmenting manpower. Our LNM series are our eternal part, our strength in the Hindustan shipyard when it comes to workmen. When it comes to officers, we have started taking induction of regular officers. We have also started something called fixed tenure officers, because as you know, in 40 years period, technology changes, and therefore it is time to have fresh people. So it's a combination of regular officer as well as fixed term contract officers. In addition, wherever we find competency deficiency, we have started taking consultants. So as on date, shipyard has got 7 consultants, and we will not hesitate to take many more who are expertise in particular area, because we got to be the best and in every aspect. Upcoming new projects, we are going to sign the contract for normal refit of another Sindhu Ghosh class Russian submarine, and that submarine will be coming from Visakhapatnam. We are hopeful to commence this refit by December or by January. So it's just a matter of few months. We have already done all the preparations for it. We are next major project is the shipbuilding project, which is construction of 5 fleet support ships. The case is in advanced stage, and we are hopeful that approval from the Government of India, who have been very supportive, particularly my own Ministry of Defence and the defence production, and that is something which we are very confident. And then there are a couple of new projects on which we are bidding, be it LPD, which is landing platform docks. We are bidding for all the tenders which are coming out for Indian Navy. We are looking for ocean research vessel. We are also responding to autonomous underwater vehicles, remote controlled survey vessel, for which the RFI has come. So there are a lot of new projects and new technology. We want to diversify and develop some niche areas, and for which we are tying up with pioneer best of the class industries in and around Visakhapatnam. Lot of actions has been taken on the crane accident. As I said, this has been a very unfortunate part, and all actions have to be taken that it does not repeat. From our side, when this crane accident happened, we had forwarded all the documents of the crane design and crane structure, which were examined by IIT Chennai, and their report concluded that it is the failure of it's a design failure. Then there was an experts committee that time appointed by the state government, and experts committee also reported. वजीर आजम नरेंद्र मोदी ने जुमा की शब राजस्थान में मुनक्किद शुदनी एक जलसे आम में अवाम से माफ़ी मांगी। मुखातिब किए बिना ही वो वहां से रवाना हो गए, जिसका वीडियो सोशल मीडिया पर वायरल हो गया है। वाज़ेह रहे कि राजस्थान में पाबंदी आयद है कि रात 10 बजे के बाद लाउड स्पीकर का इस्तेमाल नहीं किया जा सकता। इस बात का पता चलने के बाद वजीर आजम नरेंद्र मोदी ने उस पर अमल करते हुए माइक का इस्तेमाल किए बिना ही उन्होंने कहा कि वो माजरत ख्वाही करते हैं कि वो इस जलसे आम से खिताब नहीं कर पाए, जिसका उन्हें बेहद अफसोस है, लेकिन वो दोबारा ज़रूर आएंगे। उन्होंने कहा कि मुझे पहुंचने में ताख़ीर हुई, जिसकी वजह से मैं माजरत ख़्वाह हूँ। आप लोग काफ़ी वक्त से मेरा इंतज़ार कर रहे थे। वज़ीर आज़म ने कहा कि मैं वादा करता हूँ कि मैं दोबारा यहाँ आऊँगा, और फिर वो वहाँ से रवाना हो गए। मैं आग्रह करूंगा हमारे सिरोही जिले के जिलाध्यक्ष भाई नारायण पुरोहित जी से, हमारे जालौर सिरोही के सांसद भाई देवजी पटेल जी से, माननीय हमारे विधायक रेवदर जगसी राम जी से, माननीय पिंडवाड़ा विधायक समाराम जी से, और माननीय यहाँ के प्रभारी मदन जी राठौर से, और जिला प्रमुख अर्जुन जी से कि वो आए और राम मंदिर का स्मृति चिन्ह माननीय प्रधानमंत्री जी को भेंट करें। भारत माता की।
है, स्वागत है भाई, स्वागत है, स्वागत है भाई, स्वागत है, स्वागत है भाई, स्वागत है। 95 उर्दू खबरनामे के इख्तिताम से कबल दोबारा सुर्खियों पर एक नजर। रियासती वजीर आला के चंद्रशेखर राव के हाथों वरंगल में मेडिकल कॉलेज और हॉस्पिटल का इफ्तिताह। वैएसआर शर्मिला की पदयात्रा का जिले मेदक में शानदार इस्तेकबाल। वजीर आला के चंद्रशेखर राव अवामी कायद हैं, खानापुर रुकने असेंबली का बयान। पाडेरू का खुशगवार मौसम सयाहों को कर रहा है राग़िब। इसी के साथ ही 95 उर्दू खबरनामा यहीं पर इख्तिताम पजीर होता है। तो दीजिएगा सबिहा तबस्सुम को इजाजत। अल्लाह हाफिज।